కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:30 ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. అక్కడి నుంచి గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెళ్లనున్నారు. ఏపీలో పొగాకు రైతుల సమస్యలపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. ఈ మేరకు ఏపీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:30 ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. అక్కడి నుంచి గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెళ్లనున్నారు. ఏపీలో పొగాకు రైతుల సమస్యలపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. ఈ మేరకు ఏపీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవి, ఏదైతే కేంద్ర మంత్రి వాణిజ్య మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ ఈ రోజు ఏపీకి వస్తున్నారు. ప్రధానంగా కూడా మొట్టమొదట ఉండవల్లి చేరుకుంటారు. ఉండవల్లి చేరుకొని సీఎం చంద్రబాబుతో ఆయన మాట్లాడే అంశాలు అయితే ఉన్నాయి. ప్రధానంగా కూడా ఏదైతే ఈ పొగాకు సంబంధించిన అంశాలు కానీ రాష్ట్రంలోకి వచ్చినటువంటి పరిశ్రమకు సంబంధించిన అంశాల్లో ఉన్నటువంటి అవాంతరాలు ఏమన్నా ఉంటే వాటిని క్లారిఫై చేసేందుకు ఆయన అయితే మాత్రం ఒక క్లారిటీ ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడుగా ఒక క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు సీఎం ఇక్కడ ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంలో పీయూష్ గోయల్ కూడా కలవడం జరిగింది. ప్రధానంగా కూడా రాష్ట్రానికి వచ్చేటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమకు సంబంధించి కొన్ని రాయితీలు ఇవ్వాల్సిందిగా కూడా పీయూష్ గోయల్ ని కోరినటువంటి సందర్భం. ఆ తర్వాత ఆయనైతే మాత్రం ఇవాళ ఏపీలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో ఉండవల్లో ఆయన కలుస్తారు. కలిసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించి రాబోయే పరిశ్రమలు వాటికి ఇవ్వాల్సినటువంటి రాయితీలు తదితర అంశాల మీద చర్చించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత గుంటూరు ఉన్నటువంటి పొగాకు బోర్డు దగ్గరికి రావడం జరుగుతుంది. ప్రధానంగా కూడా పొగాకు సంబంధించి మాత్రం చాలా ఇష్యూస్ అయితే రైజ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే ఈ పొగాకు పంట సంబంధించి విస్తీర్ణత తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తున్నప్పటికీ కూడా రైతులైతే మాత్రం పొగాకును విస్తారంగా పండిస్తున్నటువంటి నేపథ్యంలో పండిన పంట అయితే మాత్రం కొనుగోలు లేక రైతులైతే మాత్రం ధర్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మద్దతు ప్రకటించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే పొగాకు సంబంధించినటువంటి ట్రేడర్స్ తోనూ అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి బోర్డు మెంబర్ తో మాట్లాడటం కాకుండా ప్రధానంగా ఈ బర్లీ పొగాకు సంబంధించి ఆ కొనుగోలుకు సంబంధించిన అంశం మీద మాత్రం ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. బర్లీ పొగాకు సంబంధించి ఏదైతే పండించిన రైతులు ఉన్నారో వాళ్ళతో కూడా పీయూష్ గోయల్ మాట్లాడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్ రవికృష్ణ, అంటే ఈ మధ్య కాలంలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కూడా పొగాకుపై అక్కడ ధర్నా నిర్వహించారు. మరోపక్క పొగాకు బోర్డు కూడా సందర్శించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర మంత్రి వస్తున్నారా, లేకపోతే అంటే షెడ్యూల్ ప్రకారమే కేంద్ర మంత్రి విజిట్ చేస్తున్నారనుకోవచ్చా? అంటే ప్రధానంగా కూడా ఒక పొగాకు అంశమే కాదు, పొగాకు కాకుండా కూడా రాష్ట్రంలో పరిశ్రమలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పరిశ్రమలకు సంబంధించి రాయితీలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే కొన్ని రాయితీలు ఇచ్చేటువంటి క్రమంలో కేంద్రం నుంచి కూడా కేంద్ర పరిశ్రమల శాఖ నుంచి కూడా కొన్ని అనుమతులు రావాల్సినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మాత్రం పోయినసారి సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ వెళ్ళేటువంటి సందర్భంలో పీయూష్ గోయల్ కలవటం తమ రాష్ట్రానికి సంబంధించి పరిశ్రమలు వస్తున్నాయి, వాటికి కొన్ని రాయితీలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లోనే అవి ఇక్కడికి రావడానికి సిద్ధపడినాయి. కాబట్టి కొంత ఈ వెసులుబాటు కల్పించాలని కేంద్ర మంత్రిని కోరినటువంటి నేపథ్యంలో ఆయన అయితే సంసిద్ధత అయితే వ్యక్తం పరిచారు. అదే విధంగా కూడా రాష్ట్రానికి ఒకసారి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా కూడా ఇక్కడికి తమను కలిసినట్టయితే మాత్రం ఇక్కడ ఏ అయితే పరిశ్రమలు రాబోతున్నాయి, ఏ విధంగా రాయితీలు ఇవ్వబోతున్నాం అనే దాని మీద ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాగా తెలియజేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో దానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అయితే మాత్రం ఓకే తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన అయితే మాత్రం ప్రెజెంట్
ఇక్కడికి ఏపీకి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా కూడా పొగాకు సంబంధించి ముఖ్యంగా కూడా బర్లీ పొగాకు ఏదైతే ఉందో ఆ బర్లీ పొగాకు సంబంధించి కొన్ని ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. బర్లీ పొగాకు అనేది సిగరెట్లకు సంబంధించి ఉపయోగించేటువంటి పొగాకు. ఆ పొగాకు సంబంధించి ప్రధానంగా కూడా సాధ్యమైనంత వరకు పొగాకు ఉత్పత్తులను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ పొగాకు ఉత్పత్తుల ద్వారానే క్యాన్సర్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పొగాకుని తగ్గించే విధంగా కూడా ప్లానింగ్ అయితే చేస్తూ ఉన్నది. అయితే కంపల్సరీగా కూడా రైతులు ఎవరన్నా పొగాకు పండించాలంటే మాత్రం అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇంత విస్తీర్ణతలో జిల్లాకు సంబంధించి కొంత విస్తీర్ణతలోనే పంట పండించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ విస్తారంగా కూడా పంట పండించేటువంటి నేపథ్యంలో సప్లై అయితే అధికంగా ఉన్నది, కొనుగోలు అయితే లేకుండా పోయింది. మరి ముఖ్యంగా కూడా బర్లీ పొగాకు ఏదైతే ఉందో ఆ బర్లీకి పొగాకు పండించినటువంటి రైతులు ప్రధానంగా కూడా ప్రకాశం జిల్లా అదేవిధంగా కూడా గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఈ బర్లీ పొగాకు విస్తారంగా కూడా పండించారు. దాని కొనుగోలు లేకపోవడంతో ఒక్కసారిగా కూడా వాళ్ళైతే మాత్రం రైతులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని సంబంధించి మాజీ సీఎం అయినటువంటి జగన్ కూడా దీనికి సంబంధించి ఆయనైతే మాత్రం రైతులకు మద్దతు తెలుపుతూ ప్రకాశం జిల్లాలో ఆయనైతే వాళ్ళకి సంఘీభావం ప్రకటిస్తూ నిరసనలు కూడా తెలియజేశాడు. ఇటువంటి సందర్భంలో అది ఇష్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో దానికి చెక్ పెట్టేందుకు ప్రజెంట్ అయితే మాత్రం ఎవరైతే కేంద్ర మంత్రి ఉన్నారో కేంద్ర మంత్రి పొగాకు బోర్డుతో మాట్లాడుతూ వాటిని ఏ విధంగా కొనుగోలు చేయొచ్చు అనే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఒక పక్కన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమ మీద ఒక క్లారిటీ కేంద్ర మంత్రిని తీసుకోవడం, అదే విధంగా కూడా బర్లీ పొగాకు సంబంధించిన అంశం మీద కూడా ఒక క్లారిటీ వచ్చినట్లయితే మాత్రం ప్రతిపక్షానికి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది అన్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.